హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. నిన్న బేబక్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. మరి బేబక్ ఎలిమినేషన్ సెలబ్రేషన్స్లో ఎలా జరిగింది, ఏంటి, ఎక్కడ జరిగింది అనేది ఒక్కసారి చూద్దాము. బేబక్ ఎలిమినేషన్ సెలబ్రేషన్స్ వచ్చేసి గచ్చిబౌలిలోని PS4 పబ్ అని ఉంది, అందులో జరిగింది. ఏఎంబి నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. అది నేనైతే పబ్లోకి ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళడం. పబ్ అంటే గింతే ఉంటుందా అనుకున్నా. సో అంటే మంచిగా ఉంది, నాకు తెలియదు అది మంచిగా ఉంది, కానీ అంటే జనరల్గా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. సో బేబక్ ఆల్మోస్ట్ 11 తర్వాత వచ్చింది ధూమ్ధామ్ హంగామా. బేబక్కి పబ్లిసిటీ బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టే ఉంది, ఎందుకంటే మామూలుగా ఇంతకుముందు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఎవరు చేసుకునేటోళ్ళు కాదు. బట్ బేబక్ మాత్రం బాగా సెలబ్రేట్ చేసుకుంది, అందరినీ మంచిగానే ఆహ్వానించింది. అంటే ఆ మీడియా వాళ్ళని కూడా బాగానే చూసింది, ఓపిక్గా అందరికీ సమాధానాలు ఇచ్చింది. ఇక బేబక్ అయితే ముఖ్యంగా నిఖిల్ అండ్ సోనియా ఆకల మీద విరుచుకుపడ్డట్టు తెలుస్తుంది. చాలా క్వశ్చన్లు కూడా వాళ్ళ మీదే చెప్పింది. వాళ్ళిద్దరూ మరీ క్లోజ్గా ఉండి ఏమంటారు, వేరే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు బాగా ప్లానింగ్ చేసుకొని వచ్చారు, ఇద్దరు కలిసి ప్లానింగ్తో ఆడుతున్నారు అని చెప్పేసి. ఇక మోస్ట్ జెన్యూన్ పర్సన్లో కిరాక్ సీత పేరు కూడా చెప్పింది. ఆ తర్వాత ఇక ఆమె చాలా లేట్ అయిపోయింది, 1 దాటిపోయింది. అది అయిపోయేసరికి ఇక మెల్లిగా స్నాక్స్ తిని డ్రింక్స్ తాగి మేము అందరం కూడా మంచిగా బయటకు వచ్చాము. పెద్ద వర్షము ఇక. సో మొత్తానికైతే బాగా జరిగింది. ఎక్కడ కూడా ఆమె ఎటువంటి ప్రౌడ్ కానీ ఇలాంటిది ఏం చూపించలేదు. కాబట్టి డ్రెస్ మాత్రం నార్మల్ డ్రెస్ వేసుకొచ్చింది, కొంచెం సెలబ్రేషన్ డ్రెస్ వేసుకొస్తుందేమో అనుకున్న, ఎక్స్పెక్ట్ చేశా. సో చాలా సింపుల్గా వచ్చింది. ఇంకా మొత్తానికైతే బేబక్ ఎపిసోడ్ క్లోజ్.